ఓం నమః శివాయ. ఈ ప్రపంచంలో భక్తి నిజంగా పనిచేస్తుందా? ఒక స్తోత్రం మన విధిని మార్చగలదా? భయం, బాధ, శత్రువులు, అనిశ్చితి ఇవన్నీ దూరమయ్యే శక్తి ఒకే ఒక్క నామంలో ఉందా? ఈరోజు మనం వినబోయేది హనుమాన్ చాలీసా వెనుక ఉన్న అద్భుతమైన సత్యకథ. ఇది కేవలం కథ కాదు, ఇది భక్తి అనుభవం. మధ్యయుగ భారతదేశం, మొఘల్ సామ్రాజ్యం, చక్రవర్తి అక్బర్ పాలన. అదే కాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మహాభక్తుడు జీవించాడు. ఆయన పేరు శ్రీ తులసీదాసు. శ్రీరాముడే ఆయన జీవితం, రామనామమే ఆయన శ్వాస. భక్తి, వినయం, త్యాగం అన్నీ కలిసిన మహానుభావుడు. తులసీదాసు రచనలు ప్రజల హృదయాల్లో రామభక్తిని వెలిగించాయి. ఈ విషయం అక్బర్ చెవులకు చేరింది. ఒకరోజు తులసీదాసును రాజసభకు పిలిపించాడు. రాజసభలో బంగారు స్తంభాలు, సైనికుల కవచాలు, అహంకారంతో నిండిన వాతావరణం. అక్బర్ ప్రశ్నించాడు, నీవు గొప్ప సాధువని విన్నాను. నీ రాముణ్ణి నాకు చూపించు. ఆ మాటల్లో అహంకారముంది, పరీక్షించాలనే భావముంది. తులసీదాస్ భయపడ్లేదు. వినయంగా తలవంచి ఇలా అన్నాడు, రాముడు రాజులకు దర్శనమివ్వడు, ఆయన భక్తులకు మాత్రమే దర్శనమిస్తాడు. ఆ మాటలు అక్బర్ గుండెను గుచ్చాయి. రాజు ఆగ్రహంతో తులసీదాసును జైలులో వేయమని ఆజ్ఞాపించాడు. ఇలా ఒక మహాభక్తుడు చీకటి జైలులో బంధించబడ్డాడు. జైలుగది చీకటి, గాలిలేదు, స్వేచ్ఛలేదు. కాని తులసీదాస్ మనసులో ఏమాత్రం చీకటిలేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. హృదయంలో రామనామం జపించాడు. ఆ క్షణంలో ఆయనకు గుర్తొచ్చింది రాముడి పరమభక్తుడు, వాయుపుత్రుడు, బలానికి ప్రతీక, భక్తికి పరాకాష్ఠ, హనుమంతుడు. తులసీదాస్ హనుమంతుణ్ణి ధ్యానించాడు. ఆ ధ్యానం నుంచి పదాలు పుట్టాయి. పదాల నుంచి శ్లోకాలు ప్రవహించాయి. 40 శ్లోకాలు, 40 దివ్య శక్తులు. అవే హనుమాన్ చాలీసా. ప్రతి శ్లోకం ఒక ఆయుధం, ప్రతి పదం ఒక రక్షణ కవచం. తులసీదాస్ జైలులో కూర్చుని హనుమాన్ చాలీసా పఠించాడు. రోజులు గడిచాయి. ఒక రాత్రి జైలులో వింత శబ్దాలు. మొదటి 1, తరువాత 10, తరువాత 100. కోతులు, వేల సంఖ్యలో కోతులు జైల్లోకి చొచ్చుకొచ్చాయి. వాటికి భయం లేదు, వాటిని ఆపేది ఎవ్వరూ లేరు. అవి సైనికులను భయపెట్టాయి, కవచాలు చింపేశాయి, భవనాలపైకెక్కాయి. ఈ వార్త అక్బర్కు చేరింది. రాజభవనం కూడా కోతులతో నిండిపోయింది. అక్బర్ వణికిపోయాడు. ఇది సాధారణ విషయం కాదని అతనికర్థమైంది. ఇది ఒక దైవ సంకేతం. అక్బర్ వెంటనే తులసీదాసును విడుదల చేయమని ఆదేశించాడు. తులసీదాస్ బయటకు వచ్చాడు. శాంతంగా నిలబడ్డాడు. అక్బర్ అడిగాడు, ఇది నీ దేవుడి శక్తేనా? తులసీదాస్ నవ్వుతూ అన్నాడు, ఇది నా దేవుడు కాదు, ఇది నా దేవుడి భక్తుడి శక్తి. అదే హనుమంతుని మహిమ. ఆ రోజునుంచి హనుమాన్ చాలీసా ప్రపంచమంతా వ్యాపించింది. భయం ఉన్నవాడు చదివాడు, బాధలో ఉన్నవాడు చదివాడు, యుద్ధానికి వెళ్లేవాడు చదివాడు, జైలులో ఉన్నవాడు చదివాడు. ఎక్కడ భక్తి ఉందో అక్కడ హనుమంతుడున్నాడు. హనుమాన్ చాలీసా కేవలం శ్లోకాల సమాహారం కాదు, ఇది మనసుకు ధైర్యం, హృదయానికి బలం, ఆత్మకు రక్షణ. నిజమైన శ్రద్ధతో ప్రతిరోజూ చదివితే ఎంత పెద్ద సమస్యైనా చిన్నదైపోతుంది. ఇది అద్భుతం కాదు, ఇది నమ్మకం. భక్తి ఉన్నచోట భయం ఉండదు. హనుమంతుడున్నచోట అపాయం దగ్గరకు రాదు. ఇది కథ కాదు, ఇది సత్యం. జై హనుమాన్, జై శ్రీరామ్.